చాలా నైస్ క్వెషన్ అండి. మన ఆడియన్స్‌కి బాగా చెప్పడానికి వీలవుతుంది ఈ క్వెషన్‌తో. ఆహ్, ఒక 4 పాయింట్స్‌లో ఆ డిఫరెన్స్ చెప్తానండి. ఆహ్, ఓకే. ఇంగ్లీష్‌లో అయితే మనము ఫోకస్సు, డైరెక్షను, అకౌంటబిలిటీ, మోటివేషన్ అంటాము. తెలుగులో అయితే మనకి దృష్టి. సో, నాయకత్వంలో ఏంటంటే మన టీము, మన కంపెనీ, మన గ్రూపు వీటి మీద ఉంటుంది మన దృష్టి. వాళ్ళని గైడ్ చేయడంలో. ఇక్కడ స్వీయ నాయకత్వం అన్నాం. సెల్ఫ్ లీడర్‌షిప్‌లో ఏంటంటే, మన మీద ఫోకస్. మనని మనం దిశానిర్దేశం చేసుకోవడం. మనని మనం చూసుకోవడం అనేది. అంటే మీరు అడగొచ్చిక్కడ, ఏవండీ అందరం అదే చేస్తాం గదా! అని. సెల్ స్వీయ నాయకత్వం గురించి మాట్లాడినప్పుడు మన ఓడనికి మనమే కెప్టెన్ అంటాం. అందరూ అదే అంటారు కదా! మన గానీ మామూలుగా ఆలోచించండి మీరు. మనం ఎలా డెసిషన్స్ తీసుకుంటాము, అదే నిర్ణయాలు తీసుకుంటాము, ఎలాగా పనులు చేస్తాము. యూజువల్‌గా ఏమవుతుందంటే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ మెప్పు కోసము, లేతే అది అలా చేశారు కాబట్టి మనం కూడా అలా చేయొచ్చని, లేదు ఇంకొకళ్ళెవరినో చూసి, ఇప్పుడేదో నవీన్ గారు పాడ్‌కాస్ట్ చేస్తారని నేను చేస్తే అది అవుతుందండి అలా, అలా చేయడము. లేదు అంటేనేమోను మనం బయటకు కనిపించే మన పర్సనాలిటీ వేరు. ఒక ముసుగు వేసుకొని ఉంటాం. సో, ఈ అన్నిట్లోనూ మనం నిజంగా డెసిషన్ కరెక్ట్‌గా తీసుకుంటున్నామా? నిర్ణయం కరెక్ట్‌గా తీసుకుంటున్నామా? సో, ఈ డిఫరెన్సేనండి